ఈ నవగ్రహాలకి ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కోవాలనే విషయం ఈ ప్రపంచంలో ఏ పురాణంలో ఉండదు. ఇవన్నీ లేనిపోయిన భ్రమలు. నవగ్రహాలు ఒక మహానుభావులు కదటండి వాళ్ళు. సూర్య భగవానుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. ఆయన కాశీ వెళ్ళి శివుణ్ణి పూజించి శివుడి అనుగ్రహంతో గ్రహమయ్యాడు. ఇక ఆ తర్వాత చంద్రుడు, ఆయన కాశీ వెళ్ళాడు, తన పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేశాడు, చంద్రేశ్వర లింగం గ్రహమయ్యాడు. భూదేవికి ఈశ్వరుడికి పుట్టినవాడు కుజుడు. కు అంటే భూమి, జా అంటే పుట్టాడు గనక కు అంటే శబ్దమునకు భూమి అని అర్థం గుర్తుపెట్టుకోండి. జా అంటే పుట్టుట. కుజహ భూమికి పుట్టాడు కాబట్టి భూపుత్రుడు, అంగారకుడు కుజుడు. ఆయన కాశీ వెళ్ళాడు, కుజేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు, దాంతో గ్రహం అయ్యాడు. చంద్రుడికి తారకి జన్మించిన వాడు బుధుడు. ఆయన కూడా కాశీ వెళ్ళాడు, కాశీలో తన పేరు మీదుగా బుధేశ్వర లింగ ప్రతిష్ఠ చేసి ఒక గ్రహం అయ్యాడు. బృహస్పతి అంగిరసుడి యొక్క కొడుకు. ఆయన కూడా కాశీ వెళ్ళాడు, బృహస్పతీశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ అనుగ్రహంతో, ఈశ్వర అనుగ్రహంతో